వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. సో టుడేస్ టాపిక్ ఈజ్ సంఖ్యా వ్యవస్థలోని పార్ట్ 5లో ప్రాబ్లం నెంబర్ 1 నుంచి 30 వరకు చూద్దాం. సో ఇప్పటి వరకు మనం పార్ట్ 4 వరకు భాజనీయత సూత్రాలు 2 పార్ట్స్లలో, వివిధ రకాల సంఖ్యలు 2 పార్ట్స్లలో ఇంట్రడక్షన్స్ అన్నీ అక్కడ చూడడం జరిగింది. ఆ ఇంట్రడక్షన్ కనుక మీరు చూస్తే ఈజీగా ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ ప్రాబ్లం 4,58,926లో 8 యొక్క ముఖ విలువ. ముఖ విలువ అంటే ఏంటండి, ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారంటే ఫేస్ వాల్యూ అంటారు. ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పడం జరిగింది కదా, ఫేస్ వాల్యూకు ఏ నెంబర్ యొక్క ఫేస్ వాల్యూ అదే అవుతుంది. అంటే ఇప్పుడు 45, 89, 26లో 8 యొక్క ఫేస్ వాల్యూ అంటే 8 అవుతుంది. 4 యొక్క ముఖ విలువ 4 అవుతుంది, 5 యొక్క ముఖ విలువ 5 అవుతుంది, 9 యొక్క ముఖ విలువ 9 అవుతుంది, 2 యొక్క ముఖ విలువ 2 అవుతుంది, 6 యొక్క ముఖ విలువ 6 అవుతుంది. అంటే ముఖ విలువ అంటే ఏ నెంబర్ ఉంటే ఆ నెంబరే ఆన్సర్ పెట్టాలి. 8 యొక్క ముఖ విలువ అడిగింది కాబట్టి 8 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 5,39,035లో సంఖ్యలోని 3 యొక్క స్థల విలువల మొత్తం అన్నాడు. సో స్థల విలువలు అడిగినప్పుడు ఫస్ట్ ఇచ్చిన నెంబర్ రాసుకోండి, 3, 5, 3, 5. వీటి యొక్క స్థలాలను పైన రాయండి. అంటే ఈ 5 ఏ స్థానంలో ఉందండి, 1, ఇది 10, మొత్తం రాయట్లేదు, ఇదా 100, 1000, 10,000, 1,00,000. చూడండి, ఇప్పుడు ఏ యొక్క స్థల విలువలు అడిగిండు, 3 యొక్క స్థల విలువలు అడిగింది కదా, 3ను బాక్స్ తీసుకోండి. ఇక్కడ 3 ఉంది కదా, 3 పైన ఎంత 10ల స్థానం ఉంది కదా, 3 ఇక్కడ ఉన్న నెంబర్ని దీని యొక్క స్థల విలువని ఇంటూ చేయండి. 3 పైన ఏముందండి, 10 ఉంది కాబట్టి 10 అంటే ఎంత 10 ప్లస్ 3 ఇంటూ పైన ఎంత నెంబర్ ఉందండి, 1000 ఉంది. 3 యొక్క స్థల విలువ 1000 కనుక 1000 వేసుకోండి. ఈ 3 యొక్క స్థల విలువ 10 కాబట్టి 10 వేసుకోండి. 3 10ల 30 ప్లస్ 3 ఇంటూ 1000 అంటే 3000. సో 3000కు 30 కూడితే 3030 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం 32,54,710లో 5 యొక్క స్థల విలువ. చూడండి, ఫస్ట్ ఇచ్చిన నెంబర్ రాసుకోండి, 3, 1, 5, 4, 7, 10, 1, 1, 0. ఇలా రాసుకోకుండా ఈజీగా ఎట్లా చెప్పొచ్చు అంటే 1, 10, 100, 1000, 10,000 కదా. అంటే 5కు 5 స్థానంలో ఎంత పలుకుతున్నాం మనం, 10,000. 10,000 ఇంటూ 5 ఎంత, 50,000 అవుతుంది ఆన్సర్. ఇలా కాకుండా ఇలా అయినా చూడండి, 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10,00,000. మనకి ఏది అడుగుతున్నారు, 5 యొక్క స్థల విలువ అడిగారు కాబట్టి 5 పైన ఎంత ఉందండి, స్థల విలువ ఎంత ఉంది, 10,000. 5 ఇంటూ 10,000 ఏమవుతుంది, 50,000. సో ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్ క్వశ్చన్ 5,22,435 సంఖ్యలోని 7 మరియు 3 యొక్క స్థల విలువల మధ్య వ్యత్యాసం. అంటే ఫస్ట్ ఇచ్చిన నెంబర్ రాసుకోండి, 5, 2, 7, 4, 3, 5. వీటికి స్థల విలువలు గుర్తించండి, 1, 10, 100, 1000, 10,000, 1,00,000. సో మనకి ఏమడుగుతురు, 7కు మరియు 3కు స్థల విలువల మధ్య. సో 7కు మరియు 3కు మధ్య స్థల విలువలు అడిగారు. 7 యొక్క స్థల విలువ ఏమవుతుందండి, 7 ఇంటూ పైన ఎంత ఉందండి, 1000 ఉన్నాడు కాబట్టి 7,000. 3 యొక్క స్థల విలువ ఏమవుతుంది, 3 ఇంటూ పైన 10 ఉంది కాబట్టి 3 ఇంటూ 10. వ్యత్యాసం అన్నాడు, వ్యత్యాసం అంటే మైనస్ సింబల్. అంటే 7,000కి వెళ్ళి 30 తీసేయాలి. సో అప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుందండి, 6,970 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 32, 67, 51, 49 సంఖ్యలోని 7 యొక్క స్థల విలువ మరియు ముఖ విలువల మధ్య వ్యత్యాసం. ఫస్ట్ ఇచ్చిన నెంబర్ రాసుకోండి, 3, 2, 6, 7, 5, 1, 4, 9. దేనికి అడుగుతుండు, 7 యొక్క
ముఖ విలువ మరియు స్థాన విలువల మధ్య డిఫరెన్స్ అడుగుతున్నారు. సో చూడండి 7 ఎక్కడుందండి, ఇక్కడ ఉంది. దీని యొక్క స్థల విలువ కనుక్కోండి. ఫస్ట్ ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000. సో స్థల విలువ ఏమవుతుందండి, స్థల విలువ ఇచ్చిన నెంబరు ఇంటూ పైనున్న స్థానం యొక్క విలువ అంటే 7 ఇంటూ 10,000 అంటే ఏమవుతుందండి 7 70,000. ఈ 70,000కి వెళ్ళి 7 యొక్క స్థల విలువ కనుక్కున్నాం. నెక్స్ట్ 7 యొక్క ముఖ విలువ, 7 యొక్క ముఖ విలువ ఏమవుతుంది 7A అవుతుంది. సో ఏం కనుక్కోమన్నాడు, వ్యత్యాసం కనుక్కోమంటుండ. అంటే 70,000కి వెళ్ళి 7 తీసేయాలి. అప్పుడు ఏమొస్తుంది మనకు 69,993 అనేది ఆన్సర్. నెక్స్ట్ 5 అంకెల యొక్క అతిపెద్ద మరియు అతి చిన్న సంఖ్యల మొత్తం. చూడండి ఏదైనా అతిపెద్ద సంఖ్య అంటే అన్ని 9లు రాసుకోవాలి, అతి చిన్న సంఖ్య అంటే 1 పెట్టుకొని పక్కన 0 పెట్టుకోవాలి. ఇప్పుడు 5 అంకెలు అన్నాడు. 5 అంకెల అతిపెద్ద సంఖ్య ఏమవుతుందంటే 5 9లు రాసుకోవాలి. చూడండి ఇప్పుడు ఎన్ని 5 అంకెలు అతిపెద్ద సంఖ్య అంటే ఇదే అయితే 9,09,999 అనేది 5 అంకెల యొక్క అతిపెద్ద సంఖ్య. అతిపెద్ద అంటే ఎన్ని నెంబర్ ఇస్తే అన్నిసార్లు 9 రాసుకోవాలి. నెక్స్ట్ అతి చిన్న సంఖ్య. అతి చిన్న సంఖ్య అంటే ఫస్ట్ 1 పెట్టుకోవాలండి, నెక్స్ట్ అన్ని 0 పెట్టుకోవాలి. ఎన్ని నెంబర్ అడిగింది 5 అంకెల సంఖ్య అన్నాడు కాబట్టి ఫస్ట్ టైం 1 పెట్టుకోవాలి, నెక్స్ట్ అనేది 4 జీరోస్ పెట్టుకోవాలి. అంటే 5 అంకెల పెద్ద సంఖ్య ఏమైతే 9,09,999 అనేది పెద్ద సంఖ్య, 10,000 అనేది చిన్న సంఖ్య. సో ఇప్పుడు మనకి ఈ రెండు ఏం చేయమన్నాడు, 5 అంకెలు మొత్తం కూడమన్నాడు. సో మొత్తం కూడితే ఏమొస్తుందండి 9 9 9 9 10 అంటే ఆన్సర్ ఈస్ 10,999 is the answer. నెక్స్ట్ అతి పెద్ద 3 అంకెల సంఖ్యను అతి చిన్న 5 అంకెల సంఖ్య నుండి తీసివేస్తే మిగిలేది ఎంత? అతి పెద్ద 3 అంకెల సంఖ్య అన్నాడు. 3 అంకెలు అతి పెద్ద అంటే 3 9లు అనేది అతి పెద్ద 3 అంకెల పెద్ద సంఖ్య అవుతుంది. అతి పెద్ద 3 అంకెల సంఖ్య నెక్స్ట్ అతి చిన్న 5 అంకెల సంఖ్య. అతి చిన్న అంటే ఏం చెప్పినా ఫస్ట్ 1 పెట్టుకోవాలి. 5 అంకెలు అన్నాడు కాబట్టి ఇది ఆల్రెడీ 1 అంకె రాసినాం, 4 0 పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు ఎన్ని 1 2 3 4 5 సంఖ్యలు అయినాయి కదా. సో 5 అంకెల అతి చిన్న సంఖ్య అంటే ఎంత 10,000. సో వీటి నుండి ఏం చేయాలి, అతి పెద్ద 3 అంకెల సంఖ్యను అతి చిన్న 5 అంకెల సంఖ్య నుండి తీసివేస్తే మిగిలేది ఎంత అంటే 10,000కి వెళ్ళి 999ని తీసేయాలి. సో ఇక్కడ పోదు గనక ఇక్కడ నుంచి తెచ్చుకుంటే 10కి 9 పోతే 1 0 0 0 అంటే ఆన్సర్ ఈస్ 1. 1 మినిట్ అండి. సారీ అండి, ఇక్కడ బారో జంప్ అయింది కదా, ఇక్కడ ఎంత ఉంటుంది 0 కదా 9, ఇక్కడ 9 ఉంటుంది కదా. సో 9,001 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 5 అంకెల సంఖ్యలోని 3తో ప్రారంభమై 5తో ముగిసే అతి చిన్న సంఖ్య ఏది? 5 అంకెలు ఉండాలి. ఆప్షన్లు చూడండి, అన్నిట్లలో ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి. 3తో స్టార్ట్ కావాలి, అన్ని 3తోనే స్టార్ట్ అయినాయి. 5తో ఎండ్ కావాలి, అన్ని 5తోనే ఎండ్ అయినాయి. బట్ చిన్న సంఖ్య గుర్తించాలి. చూడండి ఇప్పుడు ఇది 31 అవుతుంది అంటే ఇది ఎక్కువ, ఇది 30,015 అనుకోండి, ఇది 30,005 అనుకోండి, ఇది 30,025. ఏది చిన్న సంఖ్య అండి? ఇది చిన్న సంఖ్య. 3తో స్టార్ట్ అయ్యి 5తో ఎండ్ అయ్యి అన్ని 0లు ఉన్నాయి కనుక అతి చిన్న సంఖ్య ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ 2, 4, 0, 7 అంకెను ఉపయోగించడం ద్వారా ఏర్పడే 4 అంకెల కనీస సంఖ్య ఎంత? ఇక్కడ నెంబర్లు ఏమి ఇచ్చిందండి 2 4 0 7 ఇచ్చిండు. సో 4 అంకెల సంఖ్యను రెడీ చేయమన్నాడు. కనీస సంఖ్య అంటే చిన్న సంఖ్య. చూడండి ఆప్షన్లు చూడండి, ఏది చిన్న సంఖ్య అండి 2047. 2047 చిన్న సంఖ్యనా? నెక్స్ట్ 2200. ఇప్పుడు ఈ నెంబర్ అనేది కాదు, ఎందుకు ఇందులో 0 మిస్ అయింది, ఇది కాదని తెలుస్తుంది. ఈ ఆప్షన్లో 2470 చిన్నదా, 2407 చిన్నదా, 2047 చిన్నదా? కనీస సంఖ్య అంటే చిన్న సంఖ్య కనుక ఆన్సర్ ఈస్ 2047. నెక్స్ట్ క్వశ్చన్
అన్ని సహజ సంఖ్యలు మరియు సున్నాని డాష్ అని పిలుస్తారు. మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సహజ సంఖ్యలు అంటే న్యాచురల్ నెంబర్స్ ఏంది 1 2 3 4 5 6 సో ఆన్ అంటే అనంతం వరకు. నెక్స్ట్ పూర్ణాంకాలు అంటే సహజ సంఖ్యలకు సున్నా కలిపితే వచ్చే వాటిని పూర్ణాంకాలు అంటారు. అంటే ఇంగ్లీష్లో హోల్ నెంబర్స్ అంటారు. ఇవి న్యాచురల్ నెంబర్స్, ఇవి హోల్ నెంబర్స్. సో అన్ని సహజ సంఖ్యలను సున్నా కలిపితే ఏమంటారు? పూర్ణాంకాలు. నెక్స్ట్ 11వ క్వశ్చన్ కూడా వీటిపైన ఆధారపడింది. చూడండి, ఈ కింది వాటిలో ఏది ఒప్పు అంటే ఏది రైట్? అతి చిన్న సహజ సంఖ్య ఉంటుంది. సహజ సంఖ్యలు అంటే ఏంది? 1తోని స్టార్ట్ అయ్యి వస్తూనే ఉంటాయి. సో అతి చిన్న సహజ సంఖ్య చెప్పగలం కదా, 1. సో ఇది అనేది కరెక్ట్. నెక్స్ట్ అతి పెద్ద సహజ సంఖ్య ఉంటుంది. సహజ సంఖ్యలు ఏంది? 1 స్టార్ట్ అయ్యి అనంతం వరకు. ఏది పెద్దదో మనకు తెలియదు కనుక ఇది తప్పు. నెక్స్ట్ 2 సహజల సంఖ్య మధ్య ఎల్లప్పుడూ ఒక సహజ సంఖ్య ఉంటుంది. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఈ 2 సహజ సంఖ్యలు వీటి మధ్య ఏమైనా సహజ సంఖ్య ఉంటుందా? ఉండట్లేదు. సో ఆన్సర్ ఏది కరెక్ట్ అంటే ఓన్లీ అతి చిన్న సహజ సంఖ్య ఉంటుంది. అంటే ఆన్సర్ ఈస్ ఓన్లీ 1. నెక్స్ట్ ప్రతి అకర్ణీయ సంఖ్య కూడా ఆల్రెడీ మీకు ఇంట్రడక్షన్లో ఇవన్నీ చెప్పడం జరిగిందండి. అందుకే నేను ఆప్షన్ రాయట్లేదు ఇక్కడ. చూడండి, డైరెక్ట్ చెప్తాను. ప్రతి అకర్ణీయ సంఖ్య కూడా వాస్తవ సంఖ్య. ఎందుకు అంటే వాస్తవ సంఖ్యలు అంటే ఇవన్నిటి కలిపి వాస్తవ సంఖ్యలు అంటే ఏంటి? పూర్ణ సంఖ్యలు, సహజ సంఖ్యలు, పూర్ణాంక సంఖ్య, అకర్ణీయ సంఖ్య, కరణీయ సంఖ్య, వాటన్నిటిని కలిపి వాస్తవ సంఖ్యలు అంటారు. అంటే వాస్తవ సంఖ్యలో అన్నీ ఉంటాయి కనుక ప్రతి అకర్ణీయ సంఖ్య కూడా వాస్తవ సంఖ్య. నెక్స్ట్ పై సంఖ్య పై యొక్క వాల్యూ ఎంత అండి? 3.414 ఏదో సంథింగ్ ఉంటుంది కదా. సో 3.414 అంటే ఈ పై అనేది ఏంటండి? ఇది p/q రూపంలో రాయగలుగుతాం కనుక ఇది దీని ఆన్సర్ ఏంటంటే కరణీయ సంఖ్య. సారీ, 1 minute. ఓకే, సారీ అండి. పై అనేది కరణీయ సంఖ్య. ఎందుకు కరణీయ సంఖ్య అంటున్నామంటే p/q రూపంలో రాయలేని వాటిని కరణీయ సంఖ్యలు అంటారు. పై యొక్క వాల్యూ 3 సంథింగ్ ఉంటుంది కనుక ఈ 3.414ని మనము p/q రూపంలో రాయలేం కనుక పై అనేది ఒక కరణీయ సంఖ్య. నెక్స్ట్ √2 సంఖ్య. √2 కూడా ఏంది? √2ను కూడా మనం p/q రూపంలో రాయలేం కనుక √2 కూడా ఒక కరణీయ సంఖ్య. నెక్స్ట్ √3 కూడా కరణీయ సంఖ్యనే, కానీ ఇది నాన్ రికరింగ్. అంటే ఇది అనంతం వరకు వస్తూనే ఉంటుంది. అంటే √3 వాల్యూ అంటే ఏంది? 1.732 సో ఆన్ అని ఇలా వస్తూనే ఉంటుంది, భాగించబడుతూనే ఉంటుంది కనుక ఇది అనంతం అంటే ఎండ్ కాని సంఖ్య అంటే ఏంది? నాన్ రికరింగ్ డెసిమల్స్ అంటారు. నాన్ రికరింగ్ డెసిమల్స్ తెలుగులో అనంత శ్రేణి కరణీయ సంఖ్య అని అనుకోవచ్చు. నెక్స్ట్ 16th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, p మరియు qలు 2 పూర్ణ సంఖ్యలు అయితే pq = 64కు సమానం. కింది వాటిలో p+q ఏ విలువ ఉండకూడదు? ఫస్ట్ pq ఎంత ఇచ్చిందండి? p × q = 64 ఇచ్చిండు. సో ఇప్పుడు మనం ఏ 2 సంఖ్యలను ఇంటూ చేస్తే 64 వస్తుందో చూసుకుందాం. ఫస్ట్ 64 × 1 64, 2లో తీసుకుంటే 2 × 32, 3లో వస్తుందా అండి? 3లో రాదు 64, 4లో తీసుకుంటే 4 16 రా. నెక్స్ట్ 5లో రాదు, 6లో రాదు, 7లో రాదు, 8 64. సో 64 ఇంటూ ఏ 2 సంఖ్యలను ఇంటూ చేస్తే 64 వస్తుందంటే ఈ 2 సంఖ్యలను ఇంటూ చేస్తే 64 వస్తుంది. అయితే ఇప్పుడు p+q అనేది ఏ విలువ ఉండొద్దు అనుకోండి. ఇది p అనుకోండి, ఇది q అనుకోండి. 64కి 1 కూడితే 65, 34, 16కి 4 కూడితే 20, 8కి 8 కూడితే 16. చూడండి, మనకు ఇప్పుడు 64 ఇంటూ చేస్తే వచ్చేటివి రాసుకున్నాం. వాటికి కూడితే ఏమొచ్చినాయి? 65, 34, 20, 16 వచ్చింది. బట్ ఇక్కడ ఆప్షన్ ఏముంది? 35 ఉంది. ఇక్కడ 35 వచ్చిందా? రాలేదు కనుక p+q అనే విలువ 35 అనేది ఉండదు. నెక్స్ట్ x + y + z = 9
మరియు y మరియు z రెండు 0 కంటే ఎక్కువ పూర్ణ సంఖ్యలు అయితే xకు ఏ విలువ గరిష్ట విలువగా తీసుకోవచ్చు. చూడండి x ప్లస్ వై ప్లస్ z ఈక్వల్ టు ఏమి ఇచ్చిండు 9 ఇచ్చిండు. y అండ్ మరి z 0 కంటే ఎక్కువ పూర్ణ సంఖ్యలు అన్నాడు. ఇది ఒక ఆప్షను. నెక్స్ట్ xకు ఏ విలువ గరిష్ట విలువ అంటే xకు మనము ఎక్కువ నెంబర్ ఏది పెట్టవచ్చు అంటే ఇవి వైలో జెడ్లు ఏంది 0 కంటే ఎక్కువ అన్నాడు కనుక 0 కంటే ఎక్కువ అంటే మనం 1 తీసుకోవాలి. అలా ఆయన గుర్తుపట్టాలి. లేకపోతే xకు ఏ యొక్క విలువ గరిష్ట అన్నాడు. xకు గరిష్ట విలువ తీసుకోవాలంటే ఈ రెండింటికి ఏముండాలండి తక్కువ విలువలు ఉండాలి. తక్కువలో 0 కంటే తక్కువ విలువలు అంటే ఏంది 1 కనుక ఇప్పుడు x ప్లస్ వై ఈక్వల్ టు 1 z ఈక్వల్ టు 1 ప్రతిక్షేపిస్తే x ప్లస్ ఈక్వల్ టు 9 మైనస్ 2 x ఈక్వల్ టు xకు మ్యాక్సిమం గరిష్టంగా మనం ఎంత విలువ పెట్టవచ్చు అంటే 7 విలువ పెట్టవచ్చు. 7 కంటే ఎక్కువ విలువ మనము పెట్టలేము. నెక్స్ట్ ప్రాబ్లం 1 నుండి 9 అంకెల యొక్క వర్గాల మొత్తం. ఆల్రెడీ మీకు వర్గాల మొత్తానికి ఫార్ములా చెప్పాను. ఏంటండి వర్గాల మొత్తం n ఇంటూ n ప్లస్ 1 2n ప్లస్ 1/6. చూడండి 1 నుండి 9 అంకెలు అన్నాడు. అంటే ఎన్ని అంకెలు కనుక్కోమంటుండు 9 అంకెలు. 1 నుంచి 9 వరకు అంటే 9 అంకెలు ఉంటాయి కనుక n ఈక్వల్ టు 9 రాయండి. 9 ఇంటూ 9 ప్లస్ 1 అంటే 2n ఇంటూ 9 ప్లస్ 1/6 అంటే 9 ఇంటూ 10 ఇంటూ 2 9 18 1 19/6 అంటే ముళ్ళ 3 రొంట్ల 2 5ల. నెక్స్ట్ 5 ముళ్ళ 15 ఇంటూ 19 15 ఇంటూ 19 అంటే ఆన్సర్ ఈస్ 285. నెక్స్ట్ n అనేది 20 మరియు 80ల మధ్య పూర్ణాంకం. అప్పుడు కింది వాటిలో ఏది n ప్లస్ విలువ కాకూడదు. n యొక్క విలువ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంట 20 నుండి 80 వరకు. మన ప్రకారం ఇప్పుడు n ప్లస్ 1 కనుక్కుందాం. n ప్లస్ 1 అంటే ఫస్ట్ చిన్న వాల్యూ ఒక ఎగ్జాంపుల్ నేను 20 పెట్టుకున్నాను అనుకోండి. 20 ప్లస్ 7 ఏమవుతుందండి 27 అవుతుంది. నెక్స్ట్ 80 పెట్టుకుంటే 80 ప్లస్ 7 ఏమవుతుంది 87 అవుతుంది. అంటే మనకు n ప్లస్ 7 విలువ 27 నుంచి మ్యాక్సిమం ఎక్కడి వరకు ఉంటుందండి 87 వరకు ఉంటాయి. అంటే 27 నుంచి 87కు మధ్యలో ఉంటాయి మన యొక్క n ప్లస్ 7 విలువ. బట్ ఇక్కడ చూడండి 47 అనేది 27 నుంచి 87ల మధ్యలో ఉంటుంది కనుక ఇది n ప్లస్ 7 విలువ కావచ్చు. నెక్స్ట్ 58 కూడా ఈ రేంజ్లోనే ఉంది. అంటే 27 నుంచి n ప్లస్ 7 అనేది ఏంది n ప్లస్ 7 విలువ అనేది 27 కంటే ఎక్కువ ఉండాలి 87 కంటే తక్కువ ఉండాలి. బట్ ఆప్షన్ డి చూడండి 88 ఇచ్చింది కనుక n ప్లస్ 7 విలువ అనేది ఎప్పటికీ 88 కాదు. ఎందుకు అంటే n విలువ 20 నుంచి 80 మధ్యల వరకే ఉంది. లాస్ట్ విలువ 80 తీసుకున్నా 80 ప్లస్ 7 87 అవుతుంది తప్ప 88 కాదు కనుక ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్ ప్రాబ్లం సి డి ఎల్ మరియు ఎం రోమన్ సంఖ్యలకు సూచించి కింది వాటిలో సరి అయినది ఏది అని అడగడం జరిగింది. ఫస్ట్ మనకు సి ఎం డి సి ఎల్ యొక్క వాల్యూస్ తెలిస్తే మనకి ఆన్సర్ చేయొచ్చు. ఎం అంటే రోమన్ సంఖ్యలలో ఎం యొక్క విలువ ఎంత అంటే 1000, డి యొక్క విలువ 500, ఎల్ యొక్క విలువ 50, సి యొక్క విలువ 100. సో ఈ విలువల ప్రకారం మనము ఇప్పుడు ఆరోహణ క్రమం అవరోహణ క్రమం పెట్టాలి. చూడండి ఇప్పుడు మనకు ఎం అనేది అన్నిటికంటే పెద్దది, నెక్స్ట్ డి పెద్దది, నెక్స్ట్ సి పెద్దది, నెక్స్ట్ ఎల్ పెద్దది. ఈ క్రమం ఎక్కడైనా ఉందా అండి ఎండిసిఎల్. ఎండిసిఎల్ అనేది సి ఆప్షన్లో ఉంది కనుక ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్ 1 నుండి 24 వరకు ఉన్న సంఖ్యలను 2 ద్వారా విభజించగా ఆరోహణ క్రమంలో అమర్చబడి ఉంటే క్రింది దిగువ నుండి 8వ స్థానం ఏ సంఖ్య అవుతుంది? ఫస్ట్ 1 నుండి 24కు 2 ద్వారా విభజించే సంఖ్యలను రాయండి. అంటే 2 ద్వారా క్యాన్సిల్ అయ్యే సంఖ్యలు అంటే 2, 2 4, 2 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24. ఏ క్రమం అంటుందండి? ఆరోహణ క్రమం. ఆరోహణ క్రమం అంటే డిసెండింగ్ ఆర్డర్ మీన్స్
పెద్ద నుంచి చిన్న సంఖ్య వరకు అమర్చండి. సో 22 20 24 22 18 16 14 12 10 8 6 4 2. ఏమడిగిండు? క్రింది నుండి 8వ స్థానం అన్నాడు. కింది నుండి 8వ స్థానం అంటే చూడండి 1 2 3 4 5 6 7 8 అంటే 16 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 2 - 2 + 2 - 2 ప్లస్ సో ఆన్ 101 సార్లు. దీనికి ఆన్సర్ ఎంత అని అడుగుతున్నారు. ఈ రెండు లెక్కలు లాజీ ప్రకారం చేయాలండి. దీనికి ఫార్ములాస్ ఏమీ లేవు. చూడండి 101 సార్లు అయితే మీకు అర్థం కాదు. ఫస్ట్ నేను 4 సార్లు తీసుకుంటా, ఇంకోటి 5 సార్లు తీసుకుంటా. +2 - 2 ఇగో +2 - 2 +2 - 2 తీసుకున్నా. ఎన్నిసార్లు తీసుకున్నా? 4 సార్లు తీసుకున్నా. ఇక్కడ 5 సార్లు తీసుకుంటా. +2 - 2 -2 +2. చూడండి ఇప్పుడు 4 సార్లు తీసుకున్నప్పుడు ఎంత మిగులుతుంది? +2 - 2 +2 - 2 ఎంత? 0 అవుతుంది. 5 సార్లు తీసుకున్నప్పుడు +2 - 2 +2 - 2 ఎంత మిగులుతుంది? 2 మిగులుతుంది. అంటే చూడండి 4 సార్లు అంటే ఏంటంటే సరి సంఖ్య సార్లు. సరి సంఖ్య సార్లు తీసుకుంటేనేమో ఆన్సర్ 0 వస్తుంది. బేసి సంఖ్య సార్లు తీసుకుంటేనేమో ఇట్లాంటి నెంబర్స్ని ప్లస్ మైనస్ తీసుకుంటే ఎంత నెంబర్ ఇస్తే అంటే 2 రిపీటెడ్గా ఇచ్చింది కాబట్టి 2 అనేది ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి 101 సార్లు. 101 సార్లు అంటే 100 సార్లు అనేవి క్యాన్సిల్ అవుతుంది. లాస్ట్కి ఒక 2 మిగులుతుంది. సేమ్ దీనిలాగా 5 సార్లు అంటే ఏంది? 4 సార్లు క్యాన్సిల్ అయినాయి. 4 అంటే ఏంది? సరి సంఖ్య సార్లు ఉంటే 0 వస్తుంది. బేస్ సంఖ్య సార్లు ఉంటే 2 వస్తుంది. సో ఈ 101 సార్లు అంటే 101 టైమ్స్ రాస్తే +2 -2 రాస్తే ఆన్సర్ అనేది 2 వస్తుంది. ఇక్కడ ఉన్న 100 అనేవి +2 -2తోని క్యాన్సల్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ అనంత శ్రేణి 1 2 3 4 1 2 3 4 అంటే ఇట్లా వస్తూనే ఉంటుంది. 1 2 3 4 1 2 3 4 1 2 సో ఇట్లా వస్తే 95వ పదం ఎంత అన్నాడు. చూడండి ఫస్ట్ 1వ పదము 1 అంటే 1వ పదము అంటే 1 వస్తుంది. 2వ పదము అంటే 2 వస్తుంది. 3వ పదం 3 వస్తుంది. 4వ పదం అంటే 4 వస్తుంది. 95వ పదము చూడండి 96వ పదం కనుక్కోవచ్చు కదా. ఇప్పుడు 4వ పదం 4 వస్తుందండి. 96 కావాలంటే 96 ÷ 4 తీస్తే ఎంత? సారీ 1 మినిట్. ఓకే 95వ పదము అంటే దేనికి దగ్గర ఉంది? 96వ పదానికి దగ్గర ఉంది. ఫస్ట్ 96వ పదం ఏది వస్తుందో కనుక్కుందాం. ఫస్ట్ ఇక్కడ చూడండి 4వ పదం ఏమొస్తుంది? 4 వస్తుంది. మళ్ళీ 5 6 7 8 8వ పదం కూడా 4 నెంబరే వస్తుంది. దీనికి 4 కూడా అండి. 12వ పదం కూడా 4 వస్తుంది. 16వ పదం 4 వస్తుంది. 20వ పదం 4 వస్తుంది. సేమ్ ఇదానే 96వ పదం కూడా మనకు 4 వస్తుంది. బట్ మననేం కనుక్కోమంటుండండి 95వ పదం కనుక్కోమంటుండు. సో 95వ పదము ఏమవుతుందంటే సారీ అండి క్వశ్చన్లో 95వ పదం కాదు 98వ పదం. సో ఇది అర్థమైంది కదా. 4వ పదం 4 సేమ్. మళ్ళీ 8వ పదం ఏమవుతుంది? 4 అవుతుంది. 12వ పదం 4 అవుతుంది. ఇట్లా పోతూ ఉంటే లాస్ట్కి 96వ పదం కూడా 4 అవుతుంది. ఎందుకంటే ఇంటూ చేయండి 4 96 4 ఎకంతో ఇంటూ చేస్తే 96వ పదం కూడా 4 అవుతుంది. ఇప్పుడు 98వ పదం అంటే 97వ పదం మళ్ళీ ఏమవుతుంది? 97 ఏమవుతుంది? 1 అవుతుంది. 98 2 అవుతుంది. సో ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్ x, y, z ఎడమ నుండి మొదలయ్యే అంకెలు అయితే ఆ సంఖ్య ఏది? ఎడమ ఏదండి? ఇది ఎడమ సైడ్ కదా, ఇది కుడి సైడ్. XYZ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో? ఎడమ నుంచి. XYZ. దీని యొక్క స్థల విలువ కనుక్కోండి. జెడ్కి ఎంత? 1 10 100. సో దీని మొత్తం నెంబర్గా రాసుకోవాలంటే 100 × x అంటే స్థల విలువ ఇంటూ ఇక్కడ ఉన్న నెంబర్ ప్లస్ 10 × y అంటే 10 × y ప్లస్ 1 × z అంటే z. సో ఆప్షన్లో ఇది ఎక్కడ ఉంది? 100x +
10y plus z is the answer. సేమ్ ఇలానే ప్రాబ్లం x y z మరియు wలు ఎడమ నుండి మొదలైతే అంటే x y z w దీంట్లోకి ఏమొస్తుందండి wకి ఎంత 1 10 100 1000 సో దీన్ని మొత్తం రాసుకుంటే 1000 ఇంటూ x ఏమవుతుంది 1000x ప్లస్ 100y ప్లస్ 10z ప్లస్ w ఇది ఎక్కడ ఉందండి మనకు 1000x 100y ప్లస్ 10zw లేదు 1000 ఏమని రాసుకోవచ్చు 10 క్యూబ్ x 100 ఏమని రాసుకోవచ్చు 10 స్క్వేర్ y ప్లస్ 10z ప్లస్ w అంటే ఈ 1000x ప్లస్ 100yని 10 స్క్వేర్ 10 క్యూబ్గా రాయడం జరిగింది కనుక ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్ ప్రాబ్లం n మరియు pలు రెండు బేసి సంఖ్యలు అయితే కింది వాటిలో సరి సంఖ్య ఏది? చూడండి n p ఏమన్నాడు బేసి సంఖ్యలు అన్నాడు. ఎగ్జాంపుల్ ఏదో ఒక రెండు బేసి సంఖ్యలు తీసుకోండి. చూడండి ఇప్పుడు nకి ఒకటి 1 తీసుకుంటా pకి 3 తీసుకుంటా. మీరు ఏదైనా బేసి సంఖ్యలు రెండు తీసుకొని చెక్ చేయండి. ఇప్పుడు n ప్లస్ p ఏమవుతుందండి 1 ప్లస్ 3 ఏమవుతుంది 4 n ప్లస్ p ప్లస్ 1 ఏమవుతుంది n ప్లస్ p ప్లస్ 1 ఏమవుతుంది 5 అవుతుంది. నెక్స్ట్ np ప్లస్ 2 అంటే ఏమవుతుంది 3 ప్లస్ 2 5 అవుతుంది. నెక్స్ట్ np ఏమవుతుందండి 3 అవుతుంది. చూడండి ఈ క్రింది వాటిలో సరి సంఖ్య ఏది సరి సంఖ్య అండి? రెండు బేసి సంఖ్యలు తీసుకున్నప్పుడు ఆ బేసి సంఖ్యలను n ప్లస్ p చేసినప్పుడు మాత్రమే సరి సంఖ్య వస్తుంది. సో ఆన్సర్ ఈస్ n ప్లస్ p. మిగిలిన అన్ని మనకు బేసి సంఖ్యలో వచ్చినాయి. మీరు ఇక్కడ ఏ బేసి సంఖ్యలు తీసుకొని చెక్ చేసినా n ప్లస్ p విలువ మాత్రమే సరి సంఖ్య అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ n అనేది పూర్ణాంకం మరియు n క్యూబ్ ఒక బేసి సంఖ్య అయితే క్రింది వాటిలో ఏది నిజం? చూడండి ఇప్పుడు n క్యూబ్ అనేది ఒక బేసి సంఖ్య అని కన్సిడర్ చేసుకోండి. బేసి సంఖ్య అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 3 అనుకుంటా, సారీ n క్యూబ్ అనేది 3 అంటే కష్టం కాబట్టి n క్యూబ్ అనేది 27 అనుకుంటా. అప్పుడు చూడండి n విలువ ఏమవుతుంది చూడండి n ఏమవుతుంది 27 హోల్ పవర్ 3 అవుతుంది. అంటే 3 క్యూబ్ హోల్ పవర్ 3 అంటే n ఈక్వల్ టు ఏమొచ్చిందండి 3 క్యాన్సల్ అయ్యి n ఈక్వల్ టు మనకు 3 వచ్చింది. అంటే నేను ఇక్కడ ఏదైనా బేస్ సంఖ్య అనుకోండి n క్యూబ్ అనేది ఏదైనా ఒక బేస్ సంఖ్య అనుకుంటే n ఈక్వల్ టు 3 అనేది ఏంది n కూడా ఒక బేసి సంఖ్య. n స్క్వేర్ ఏమవుతుందండి 3 స్క్వేర్ అంటే ఏంది 9 అంటే n స్క్వేర్ కూడా ఒక బేసి సంఖ్య. సో n క్యూబ్ అనేది బేసి సంఖ్య అయితే n ఈజ్ ఆడ్ అంటే ఏంది n అనేది ఒక బేసి సంఖ్య. సరే ఇంగ్లీష్లోనే ఉండండి n స్క్వేర్ కూడా ఆడ్ నెంబర్ అంటే n బేసి సంఖ్యనే అవుతుంది n స్క్వేర్ కూడా బేసి సంఖ్యనే అవుతుంది కనుక ఆన్సర్ ఈస్ 192. నెక్స్ట్ n-1 అనేది బేసి సంఖ్య అయితే దానికి దగ్గరగా ఉన్న రెండు బేసి సంఖ్యలు ఏవి? ఫస్ట్ మీరు బేసి సంఖ్యలు రాసుకోండి 1 3 5 7 9 ఇట్లా బేస్ సంఖ్యలు వస్తూ ఉంటాయి కదా. సో n-1 అనేది ఒక మిడిల్ నెంబర్ అనుకోండి. ఎందుకు ఇప్పుడు ఇది అనుకున్నాం అనుకోండి దీనికి దగ్గరగా అంటే ఇది కొంచెం దూరం అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకున్నాం అనుకోండి n-1 అనుకున్నాం. సో ఈ 3 నుంచి 1 రావాలంటే మనం ఎంత తీసేయాలండి 2 తీసేయాలి. 3 నుంచి 5 రావాలంటే ప్లస్ 2 చేయాలి. అంటే ఏదైనా ఒక బేసి సంఖ్యకు అతి దగ్గరగా ఉన్న రెండు సంఖ్యలు కావాలి అంటే -2 చేయాలి ప్లస్ 2 చేయాలి అంతే కదా. 1 3 5 7 9 దీనికి దగ్గరగా ఉన్నాయంటే ఏదైనా ఒక మిడిల్ నెంబర్ తీసుకోండి. ఏడ తీసుకున్నా సరే మీరు దాని దగ్గరగా ఉన్న ముందు నెంబర్ రావాలంటే -2 చేయాలి, వెనక నెంబర్ రావాలంటే +2 చేయాలి. సేమ్ ఇదే కాన్సెప్ట్. ఇప్పుడు ఎంత నెంబర్ ఇచ్చిండు n-1 ఇచ్చిండు. n-1కి దగ్గరగా ఉన్న నెంబర్ అంటే n-1 -2. నెక్స్ట్ n-1 ఇంకో దగ్గర నెంబర్ రావాలంటే +2 చేయాలి. అంటే ఏదైనా బేసి సంఖ్యలకు దాని దగ్గరలో ఉన్న నెంబర్ రావాలంటే ఒకసారి +2 చేయండి ఒకసారి -2 చేయండి. ఇక్కడ ఏమవుతుంది n-1 -2 అంటే n-3. ఇక్కడ ఏమవుతుంది n-1 +2 అయితే n+1. సో n-3 n+1 ఎక్కడ ఉంది ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఏది ఎల్లప్పుడు బేసి సంఖ్య అవుతుంది? ఈ ఆప్షన్ నుంచి చెక్ చేయాలండి. రెండు బేసి సంఖ్యల మొత్తం ఏదైనా రెండు బేసి సంఖ్యలు తీసుకోండి 5 7 తీసుకున్నా వీటికి కలపండి 5 + 7 ఏమవుతుంది 12 అవుతుంది. 12 అంటే ఇది సరి సంఖ్య అవుతుంది.
సో ఆప్షన్ అనేది ఏ కాదు, ఎందుకు మనకు బేసి సంఖ్య కావాలి. 2 బేసి సంఖ్యల వ్యత్యాసం, ఇదే 5 7 తీసుకున్నా, 7 - 5 ఏమవుతుంది 12, 2 అవుతుంది. 2 అనేది కూడా సరి సంఖ్య. సో 2 బేసి సంఖ్యల వ్యత్యాసం కూడా సరి సంఖ్యనే, 2 బేసి సంఖ్యల మొత్తం కూడా సరి సంఖ్యనే అవుతుంది. 2 బేసి సంఖ్యల లబ్ధం 7 × 5 ఎంత 35, అంటే 2 బేసి సంఖ్యల లబ్ధం 35 అనేది బేసి సంఖ్య అవుతుంది కనుక ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. సో ఇంతటితో ఈ పార్ట్ని ఎండ్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో రాయొచ్చు, అదర్వైజ్ నాకు టెలిగ్రామ్కి కనెక్ట్ అయ్యి డౌట్స్ అడగొచ్చు. టెలిగ్రామ్ యొక్క లింక్ అబౌట్లో ఉంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.